హనుమకొండలో అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నటువంటి నిరంజన్ను ఇక్కడ పవన్ కళ్యాణ్ కలవడం ఇప్పుడు సామాజిక రాజకీయ వైద్య రంగాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఈ డిఎండి వంటి అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వాలు ఎంతవరకు అండగా నిలుస్తున్నాయి? ఖరీదైన చికిత్సలు నిజంగా అందరికీ అందుబాటులో ఉన్నాయా లేదా? ఇక మొత్తంగా నిరంజన్ వైద్యానికి తన తండ్రి రామ్ గోపాల్చారి ఎంత ఖర్చు చేశారు, ప్రభుత్వం ఎంతవరకు అండగా ఉంది, ఇవి మనం ఈరోజు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రామ్ గోపాలాచారి నిరంజన్ ఫాదర్ అందుబాటులో ఉన్నారు. రామ్ గోపాల్చారి గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. అంటే ముందుగా నిరంజన్కి ఈ వ్యాధి ఉంది అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? అసలు 7 years లో తెలిసింది సార్. అంటే ఎలా కనుక్కున్నారు అంటే ఈ వ్యాధి ఉంది అనే విషయం? బాబుకి 7 years వరకు బాగానే ఉన్నాడు. ఆ స్కూల్కి వెళ్ళి అంతా చేసేది. 7 years ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు పుట్ట వాపొచ్చుడు గ్రోతింగ్ 7 years లో మన గ్రోతింగ్ తెలిసిపోతుంది కదా సార్. పెరుగుదల ఇట్లా పెరుగుదల లేకపోవడం మాకు డౌట్ వచ్చి మేము హాస్పిటల్కి వెళ్ళాం సార్. హాస్పిటల్కి వెళ్ళి చూపెడితే ఇక్కడ ఏ హాస్పిటల్ కూడా ఇక్కడ వరంగల్లో ట్రీట్మెంట్ లేదు, ఎంజిఎంకి వెళ్ళండి అని చెప్తే ఎంజిఎంకి వెళ్ళాం. ఎంజిఎంలో 6 months దాకా అడ్మిట్ అయి ఉన్నాం సార్. 6 months అని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. చెప్పాక హైదరాబాద్ లో ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగాము, యశోద, అపోలో అన్ని తిరిగాము, కానీ అక్కడ కూడా లేదు. గాంధీకి వెళ్ళండి అంటే గాంధీకి వెళ్ళాం సార్. గాంధీకి వెళ్ళాక మేము గాంధీలో 1 month అడ్మిట్ చేసినాక మాకు బాబుది అప్పుడు తెలిసింది సార్. మాకు ఓకే బాబుకి కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది, బాబుకి కిడ్నీలు ఫంక్షనింగ్ లేవు. బాబుది లెఫ్ట్ సైడ్ కిడ్నీ చిన్నగా ఉంది, రైట్ సైడ్ కిడ్నీ పెద్దగా ఉంది, దానికి సర్జరీ చేయాలి అని చెప్పారు సార్. చెప్తే సరే సార్ మాకు బాబు ఇంపార్టెంట్ చేయండి సార్ అంటే సరే చేశారు. కిడ్నీ టు బ్లాడర్ కి స్టంట్ వేశారు సార్. ఓకే వేసాక కూడా బాగానే ఉంది. 25 stitches పడ్డాయి బాబుకి. ఆయన అయిపోయినాక కూడా బాగానే ఉన్నది. గత 4 సంవత్సరాల నుంచి బాబు మొత్తానికే బెడ్ కు పరిమితం అయిపోయాడు. కాళ్ళు లేవడం లేవు. ఇప్పుడు మనం షర్టు వేసుకుంటాం కదా సార్, ఆ షర్టు కూడా వేసుకొని కూడా రాదు బాబుకి. ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది బాబుకి. అంత బాబుకి ఇది అయిపోయింది సార్. టోటల్గా అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు ఆర్థిక సహాయం అందిందా, లేదంటే స్వచ్ఛంద సంస్థలు ఏమైనా కలిసే ప్రయత్నాలు చేశారు? అసలు ఇప్పటి వరకు అయితే ఎవరు కాలేదు సార్ మాకు. అంటే కొన్ని అంటే జస్ట్ ఒక 2-3 schools, ఒక స్కూల్ అయితే మాకు డొనేషన్ చేసింది, అంటే 20,000 దాకా ఇచ్చారు. అది సార్ అంతే. ప్రభుత్వం నుంచి అయితే మాకు ఎటువంటిది ఇది కాలేదు. బాబుకి పింఛన్ కూడా మేము అప్లై చేసినాం, అది కూడా ఇంకా మాకు స్టార్ట్ కాలేదు సార్. రామ్ గోపాల్చారి గారు మొత్తంగా ఇంతవరకు అంటే బాబుని చాలా హాస్పిటల్స్కి తీసుకెళ్ళామని చెప్పారు యశోద, ఇంతవరకు ఎంత ఖర్చు అయి ఉండొచ్చు? 40 to 50 lakhs దాకా ఖర్చు అయింది సార్. ఎందుకు అంటే ఇంకా ఎక్కువనే ఖర్చు అయినాయి సార్, కానీ 40 to 50 వరకు అయితే కంపల్సరీ అయినాయి సార్. అంటే ఇక్కడ డాక్టర్లు దీనికి చికిత్స లేదని ఏమైనా చెప్పారా మీకు పూర్తిగా? అంటే జస్ట్ ఒక 2 years బ్యాక్ చెప్పారు సార్. ఇక అప్పటిదాకా ట్రీట్మెంట్ చేయించాము, కానీ బాబుకి ఎట్లా అంటే బాబుకి లాస్ట్ ట్రీట్మెంట్ లో డయాలసిస్ చేయాలి కంపల్సరీ. బాబుకి ఇక డయాలసిస్ వచ్చింది అంటే మేము డయాలసిస్ చేయించలేదు సార్. డయాలసిస్ చేస్తే మాకు దక్కడు బాబు అనే ఉద్దేశంతో డయాలసిస్ మేము చేయను అని చెప్పాను సార్. ఇప్పుడే దీనికే తట్టుకుంటలేడు, ఇక డయాలసిస్ చేస్తే ఏం తట్టుకుంటాడు అని చెప్పి నేను మా మిస్సెస్ కానీ డయాలసిస్ కి మేము చేయించలేదు సార్. అంటే బాబు నిన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రావడంతో బాబు ముఖంలో కూడా ఒక సంతోషం కనిపించింది. అసలు పవన్ కళ్యాణ్ని ఎలా అప్రోచ్ అయ్యారు, పవన్ కళ్యాణ్ ఎలా వచ్చారు అసలు ఇంటికి? పవన్ కళ్యాణ్ ని వాళ్ళ జనసేన నాయకులు పృథ్వీ గారు గాని, రాకేష్ గారు గాని, డెలివరీ శంకర్ అంటే వాళ్ళు గాని, వాళ్ళ ద్వారా మేము త్రూ సోషల్ మీడియాలో కూడా పెట్టాము. అది కూడా సార్ జస్ట్ ఒక 24 hours లో రియాక్ట్ అయ్యి ఢిల్లీ నుండి డైరెక్ట్ మా బాబు దగ్గరికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. బాబు ఫీలింగ్ ఎలా ఉంది అటు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత? ఎందుకంటే తన అభిమాన హీరో అని చెప్పి బాబు చెప్పిన బాబు ఫీలింగ్ ఎలా ఉంది? బాబు ఫీలింగ్ ఎలా ఉంది అంటే బాబుకి ఇప్పుడు ఆరోగ్యం అంతా మర్చిపోయాడు. నాకు అనారోగ్యంగా ఉన్నది అనే థాట్ అనేది మర్చిపోయాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా ఏంటంటే మా ఇంటికి ఒక పవన్ కళ్యాణ్ కాదు సార్, మా ఇంటికి ఒక కొండగట్టు అంజన్న స్వామి వచ్చిండు మా ఇంటికి. అలా మాకు కూడా ఫీల్ అయింది, మా బాబుకి కూడా అలా ఫీల్ అయింది సార్. అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా హామీలు ఇచ్చారా నిన్న మీకు?
పవన్ కళ్యాణ్ గారు హామీలు ఇచ్చారు. బాబుకి ఒక ట్యాబ్ కావాలి అంటే ట్యాబ్ కొని ఇచ్చారు. ఒక కుక్క పిల్ల కావాలంటే కుక్క పిల్లని కూడా ఆన్ ది స్పాట్ లో అప్పుడే తెప్పించాడు. మాకు ఆర్థికంగా ఇలా ఉంది అంటే మాకు ఒక క్యాంటీన్ పెట్టిస్తా అన్నాడు. అలాగే మాకు ఇల్లు కూడా మాకు ఖచ్చితంగా ఈ తొందరలోనే ఇల్లు కూడా మాకు చేపిస్తానని చెప్పాడు సార్. అంటే ఫ్యూచర్ ట్రీట్మెంట్ కోసం ఏమైనా భరోసా ఇచ్చారా పవన్ కళ్యాణ్? ఫ్యూచర్ ట్రీట్మెంట్ గురించి అంటే సార్, బాబుకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మాకు కన్సల్ట్ కాండి. బాబుకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేనున్నాను, ఎటువంటి ప్రాబ్లం అయినా నేను చూసుకుంటానని చెప్పాడు సార్. ఎస్, అంటే ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ మీకు అండగా ఉంటుందని మీకు నమ్మకం కనిపిస్తుందా? 100% సార్. అతను సినిమాలో చెప్పినట్టు అట్లా కాదు సార్, అతను మాట మీద నిలబడే వ్యక్తి సార్. ఎస్, అంటే మీ సినిమాలో అయితే ఎలా ఉంటాడు, సినిమాలో అయితే ఎలా చెప్తాడో మా మాటలో కూడా అలానే ఉంటాడు సార్. ఎస్, మదర్ ఉన్నట్టున్నారు. ఒక్కసారి మదర్తో కూడా మాట్లాడించే ప్రయత్నాలు చేస్తారు. మేడం, ప్రస్తుతం మీ బాబు అంటే పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత చాలా సంతోషంగా కనిపించినట్టున్నారు. బాబు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడు? చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఎస్, ఇక పవన్ కళ్యాణ్ ఏమేమి హామీలు ఇచ్చారు మీకు? పవన్ కళ్యాణ్ అంటే మా బాబుకి అడిగిన కోరిక మేరకు ఒక ఏమైనా వృత్తి అడిగాడు సార్. అలానే చేసుకోవడానికి పని లేదనేసి అడిగాడు. ఇల్లు అడిగాడు సార్. అవి నెరవేర్చుతామని హామీ ఇవ్వడం జరిగింది సార్. ఎస్, అంటే టోటల్గా మీ బాబుకు సంబంధించి బాబు హెల్త్ కండిషన్ ఇలా ఉంది అని చెప్పి మీరు ఎప్పుడు గుర్తించారు అసలు? ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఎస్, అంటే చాలా హాస్పిటల్ తిరిగామని చెప్తున్నారు. డాక్టర్స్ ఏం చెప్పారు అసలు? అంటే క్యూర్ అయ్యే అవకాశాలు లేవని చెప్పారు ఏమైనా? చాలా ఇబ్బంది ఉన్నది అనేసి చెప్పారు సార్. డయాలసిస్ చేయాలని చెప్పారు సార్. ఎస్, ఎస్, టోటల్గా బాబు కండిషన్ మనం చూస్తే కనుక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చాడో అప్పటి నుంచి కూడా నిరంజన్ ముఖంలో ఒక సంతోషమైనటువంటి ఆనందం కనిపిస్తుంది అని చెప్పి పేరెంట్స్ కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక అభిమానిని వెళ్ళి కలవడం, అది కూడా ఒక వ్యాధితో బాధపడుతున్నటువంటి నిరంజన్ని నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇవ్వడం, వాళ్ళకి కావాల్సినటువంటి బాబు ట్రీట్మెంట్కి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నన్ను సంప్రదించండి, జనసేన కార్యకర్తల ద్వారా నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక నమ్మకంగా చెప్పడం కానీ, లేదంటే వాళ్ళకు ఒక సొంత ఇల్లు కట్టేయడానికి బాబు ఒక చిన్న కుక్క పిల్లని, అది కూడా రామ్ చరణ్ దగ్గర ఉన్నటువంటి కుక్క పిల్ల మోడల్ నాకు కావాలి అంటే దాన్ని ఇమ్మీడియట్గా తెప్పించడం, ఒక ట్యాబ్ కొనేయడం, ఇది పవన్ కళ్యాణ్ అంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కాకుండా ఒక సెలబ్రిటీ స్థాయిలో కాకుండా తన అభిమానిని కలవాలి, ఒక వ్యాధితో బాధపడుతున్నటువంటి పిల్లాడి ముఖంలో ఒక సంతోషం చూడాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ కలవడం కానీ, బాబుకు ఆర్థికంగా అటు భరోసాగా కూడా ఉంటాను ఖచ్చితంగా అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం నిజంగా ఇది ఒక హర్షించదగినటువంటి విషయమే. సో టోటల్గా ఇలాంటి వ్యాధులు ఎవరికి ఉన్నా, ఒకవేళ మన పిల్లల్లో ఏదైనా మార్పులు గమనిస్తున్నా కూడా వెంటనే దాన్ని ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదించి, న్యూరో సర్జన్లను కానీ వాళ్ళని సంప్రదిస్తే ఇమ్మీడియట్గా క్యూర్ చేసే ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా మనం కూడా అండగా ఉండే ప్రయత్నాలు అయితే చేద్దాం.